ఈ నెల 27, 28, 29 తేదీల్లో తెలుగుదేశం పార్టీ కడపలో మహానాడు నిర్వహిస్తూ ఉంది. డబ్బు మంచినీళ్ళ ప్రాయంలా ఖర్చు చేస్తూ అట్టహాసంగా, ఆర్భాటంగా, ధూమ్ధామ్గా చేస్తూ ఉంది. దేనికి మహానాడు, ఎందుకు ఈ ఆర్భాటం అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినందులక ఈ ఆర్భాటపు మహానాడు 2024-25 సంవత్సరంలో 1,00,000 కోట్ల రూపాయలు, 2025-26లో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నందులక ఈ యొక్క అట్టహాసపు మహానాడు ఒక విద్యుత్ వినియోగదారుల మీదనే విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,480 కోట్ల రూపాయలు అదనపు భారం మోపారు. అంటే ఈ వీరబాదుడు బాధినందులక మహానాడు రాష్ట్రంలో మద్యం పాలసీ ఎలా తయారైందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు. అంటే రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ చేసినందులక ఈ యొక్క మహానాడు. 4వ ప్రశ్న, పాఠశాలల్లో సైతం డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసినందులక మహానాడు. సూపర్ 6 హామీల కింద నిరుద్యోగ యువతకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎగ్గొట్టినందులక, యువతను నమ్మించి మోసగించినందులక ఈ మహానాడు. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా అని చెప్పి ఇంతవరకు ఆ స్కీమ్ను అమలు చేయకుండా విద్యార్థులను, తల్లులను మోసం చేసినందులక మహానాడు. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా అని చెప్పి ఇంతవరకు అమలు చేయనందులక, ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనందులక ఈ మహానాడు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకు 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలకు మధ్య ఉండే ప్రతి ఆడబిడ్డకు నెలకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా అని చెప్పి అమలు చేయకుండా ఆడబిడ్డలను నమ్మించి మోసగించినందులక మహానాడు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఇంతవరకు అమలు చేయకుండా మహిళలను నమ్మించి మోసగించినందులక మహానాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా పోయినందులక ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను నమ్మించి మోసగించినందులక మహానాడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు అటు లోక్సభలో, రాజ్యసభలో మద్దతు ఇచ్చి ముస్లిం మైనారిటీలను నమ్మించి మోసగించినందులక మహానాడు. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసి రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ బదులు ఆంధ్రప్రదేశ్గా మార్చినందులక మహానాడు. వైద్య విద్యను ప్రైవేట్ పరం చేస్తూ, వైద్య విద్యను పేదలకు దూరం చేస్తూ ప్రతిభకు పాడే కట్టుతున్నందులక మహానాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ నాయకులకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ప్రజలకు.